ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఇది తిమ్మారెడ్డిపల్లి టు కొండపాక రోడ్ అండి. ఇది డబల్ రోడ్ అనుకొని మనకు ఇక్కడ నుండి హైవే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది తిమ్మారెడ్డిపల్లి. మనము ఇది ఒకటి 15 గుంటలు, పక్కన ఒక 5 గంటలు, మొత్తం 20 గుంటల సైట్ అండి. ఎగ్జాక్ట్లీ ఇది 15 గుంటల సైటు, పక్కది కూడా ఒక 5 గుంటల సైటు. ఈ రోడ్ కానుకొని వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ల్యాండ్. ఇది 5 గుంటల ల్యాండ్, అదేమో 15 గుంటల ల్యాండ్, మొత్తం 20 గుంటాస్ అవుతుంది. గుంటాకు వచ్చేసి మనకు 2,50,000 చెప్తున్నారు. కూర్చుంటే కూడా ఏమైనా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. బీటీ రోడ్ బిట్టిది చూసుకున్నట్టయితే, బీటీ రోడ్ బిట్టిది 15 గుంటల సైట్ ఒకరిది, 5 గుంటల సైట్ ఒకరిది, మొత్తం కలిసి 20 గుంటాస్ అవుతుంది. ఇది ఆ కోళ్ళ ఫారం ఈతల నుంచి అది చింత చెట్టు ఉంటుందండి. ఆ చింత చెట్టు నుండి స్టార్ట్ అవుతుంది, ఆ వెనకాల దాకా, వెనక వేప చెట్టు దాకా సేమ్ అట్లే వస్తుంది. ఇట్లా ఇది 5 గుంటలు, ఈ 5 గుంటలు ఒకరిది, ఆ 15 గుంటలు ఒకరిది, మొత్తం కలిసి 20 గుంటలు అండి. గుంటకు వచ్చేసి మాత్రం మనకు 2,50,000 చెప్తున్నారు. చుట్టూ కూడా ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సైట్ మాత్రం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైవే నుండి. ఇట్లా చూసుకున్నట్టే 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా అది. ఇది సైట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ల్యాండ్. ఈ సైట్ ఇట్లా చూసుకున్నట్టయితే ఈ ముందు భాగంలో మొత్తం అన్ని ఫామ్ హౌస్లే ఉంటాయి. మొత్తం హైదరాబాద్లో ఫామ్ హౌస్లే ఉంటాయండి. దానికి ఆనుకొని ఈ బీటీ రోడ్ కానుకొని వెస్ట్ ఫేసింగ్లో మనకు 15 గుంటలు అండ్ 5 గుంటలు, మొత్తం 20 గుంటల సైట్ వచ్చేసి 2,50,000 ఒక గుంట అండి. ఇది చాలా బాగుంటుంది సైట్. మొత్తం డబల్ రోడ్ కానుకొని ఉంటుంది సైట్. బీటీ రోడ్ కానుకొని ఉంటుందండి. 60 ఫీట్ రోడ్ ఇది కొండపాక మండలంలో వస్తుంది. హైవేకి ఇట్లా చూసుకున్నట్టయితే ఇది 5 కిలోమీటర్స్ వస్తుంది. ఇట్లా చూసుకున్నట్టయితే 4 వస్తుంది. అంటే హైదరాబాద్ నుండి ఇది దగ్గర. మనకు షామీర్పేట వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 55-60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదండి ల్యాండ్, కొండపాక మండలంలో ఉంటుంది ల్యాండ్. రెడ్ సాయిల్ భూమి, స్క్వేర్ బిట్టు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్.